హాయ్ ఫ్రెండ్స్, వాళ్ళ పన్నీర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో నూనె పోసుకొని నూనె బాగా హీట్ అయ్యాక ఒక 3-4 ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే ఒక 2 టమాటాలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ఆయిల్లో ఆనియన్స్ కొంచెం మగ్గనివ్వాలి. ఆనియన్స్ మగ్గాక టమాటాలు వేసుకోవాలి. బాగా ఏం ఉడకనవసరం లేదు, ఎందుకంటే మనం మిక్సీలోనే వేస్తాం కాబట్టి బాగా ఏం ఉడకనవసరం లేదు. కొంచెం ఉడికాక అందులో జీడిపప్పులు, బిర్యానీకి సంబంధించిన సామాన్లు కొన్ని ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవాలి. దాల్చిన చెక్క, యాలకులు, సాజీరా ఇవన్నీ వేసుకోవాలి. వేసుకొని తర్వాతకి అంతా కలిపేసుకోవాలి. అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా సింపుల్గా చేసుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. తర్వాతకి దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. 2 పచ్చిమిర్చీలు వేసుకొని అది ఒక 10 మినిట్స్ వరకు చల్లారాక మొత్తం మిక్సీ పట్టుకోవాలి. తర్వాతకి అదే గిన్నెలోన ఆయిల్ పోసుకొని పన్నీర్ ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది నేను ఇంట్లోనే తయారు చేసిన పన్నీరు. ఈ రెసిపీ నేను అప్లోడ్ చేశాను. అంటే మనకి స్కూల్లో అంగన్వాడీలో పాల ప్యాకెట్ ఇస్తారు చూసారా, ఆ పాల ప్యాకెట్తో పన్నీర్ చేసిన రెసిపీ. తర్వాతకి అవి ఎర్రగా వేయించుకున్నాక అదే గిన్నెలోన కొంచెం జీలకర్ర వేసి మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నాం చూసారా, ఆ పేస్ట్ని అందులో వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. తర్వాతకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్. మీ దగ్గర అల్లం వెల్లిపాయలు ఉంటే మిక్సీలోనే వేసి పట్టవచ్చు. అవైలబుల్గా ఉంటే మా దగ్గర లేవు కాబట్టి నేను ఇలా చేశాను. తర్వాతకి ఇలా నూనె పైకి తేలేటప్పుడు స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్ వేసి మన తగినంత కారం, ఉప్పు వేసుకున్న తర్వాతకి మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఇందాక మిక్సీ పట్టుకున్న గిన్నెలోనే కొన్ని వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా నీళ్ళు ఉంది ఏందని అనుకోకండి. ఇది దగ్గరికి చల్లారాక మొత్తం దగ్గరికి అయిపోతుంది. ఇలా మసలేటప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. తర్వాతకి కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ వరకు ఉంచి లాస్ట్కి కసూరి మేతి అనేది కంపల్సరీ. కసూరి మేతి వేస్తేనే పన్నీర్ కర్రీ టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. కసూరి మేతి వేసాక మొత్తం కలిపేసి ఒక 5 మినిట్స్ ఉంచి బంద్ చేయడమే. మీరు కూడా ట్రై చేసేలాగా